హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు K-Drama కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ద 7 Relics of Ill Omen అని చైనీస్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 2. నేను ఫస్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అది ముందు చూసి ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే ఈసారి నేను 1000 సబ్స్క్రైబర్స్ రావాలి అని టార్గెట్ పెట్టుకున్నాను. సో అందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 2 స్టార్టింగ్లో మూదాయ్ మార్క్ని లూరెన్ కార్లో వెళ్ళడం చూస్తుంది. దాంతో మార్క్ లూరెన్ మనిషి అని ఆమెకు అర్థమవుతుంది. చబ్బీ అండ్ మూదాయ్ కలిసి ఎలాగోలా లూరెన్ అడ్రస్కి కనిపెట్టి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు చెర్రీ అతని రూమ్లోకి వెళ్ళడం చూస్తారు. ఏం జరుగుతుందో తెలుసుకోవాలని హోటల్ బ్యాక్ సైడ్కి వెళ్తారు. అక్కడ మూదాయ్ ఆమె ఎక్సెప్షనల్ మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ని యూజ్ చేసి లూరెన్ రూమ్ దాకా చేరుకుంటుంది. కిందే ఉన్న చబ్బీ ఆమె స్కిల్స్ని చూసి వావ్ అనుకుంటాడు. లూరెన్ రూమ్లో అతను చెర్రీని పదే పదే షాంగి అంటే ఆ ఫిషింగ్ లైన్ కిల్లర్ అని చెప్పింది కదా, ఆ షాంగి జేమ్స్ రివర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ గురించి ఏమైనా చెప్పాడా అని అడుగుతాడు. ఆమె అతను జేమ్స్ రివర్ గురించి ఏం మాట్లాడలేదు అని అంటుంది. కింద ఉన్న చబ్బీ బై మిస్టేక్ ఎలక్ట్రిక్ స్కూటర్ని బంప్ చేయడంతో అలారం రింగ్ అయ్యి లూరెన్ అలర్ట్ అవుతాడు. అతను విండో దగ్గరికి వచ్చి చూస్తే కింద ఎవ్వరూ ఉండరు. అతనికి విండో గ్లాస్లోంచి పైనున్న మూదాయి వేలాడుతూ కనిపిస్తుంది. సో స్మైల్ చేసి ఒక సిగరెట్ వెలిగించి విండో దగ్గర పెట్టి వెళ్ళిపోతాడు. మూదాయి చాలాసేపు లూరెన్ విండో దగ్గరే ఉన్నాడు అనుకుని వేలాడుతూ ఉంటుంది. సిగరెట్ అయిపోయాక విండోలోంచి లోపలికి వచ్చి చూస్తే అక్కడ ఎవ్వరూ ఉండరు. టేబుల్ మీద స్ట్రాబెర్రీస్ పెట్టి ఉంటాయన్నమాట. సో ఆమెని ఫూల్ చేశాడు అని రియలైజ్ అయ్యి ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో మూదాయిని లీతాన్తో చూస్తాం. అక్కడ ఆమె అతన్ని 2 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ గురించి అడుగుతుంది. మనకు మళ్ళీ 2 years బ్యాక్ జరిగిన ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అందులో లీటాన్ లిల్లీ అపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముసుగు వేసుకుని ఉన్న పర్సన్ అదే అపార్ట్మెంట్లోకి వెళ్ళడం చూస్తాడు. లీటాన్ ధైర్యం చేసి లోపలికి వెళ్ళలేక డోర్ దగ్గర నుంచే లోపలికి చూస్తాడు. లోపల ఆ స్ట్రేంజర్ వాల్స్ని టచ్ చేస్తూ ఆ ఫిషింగ్ లైన్స్ కట్టిన ప్లేస్ని చూస్తూ ఆ క్రైమ్ మళ్ళీ చేసినట్టు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. లీటాన్ ఆ టైంకి పోలీస్ కాకపోవడంతో అండ్ ఎలాంటి ఎవిడెన్స్ లేకపోవడంతో ఏమీ చెయ్యలేక జస్ట్ అతన్ని ఫాలో అవుతాడు. అతన్ని ఫాలో అవుతూ జేమ్స్ రివర్ దాకా వెళ్తాడు. ఫ్లాష్ బ్యాక్ని కంటిన్యూ చేస్తూ చాలా డేస్ అతను నాకు మళ్ళీ కనిపించలేదు. నేను జేమ్స్ రివర్కి రోజు వెళ్ళాను, ఒకరోజు మాత్రం నాకు ఒక షాప్లో కనిపించాడు అని చెప్తాడు. మనకి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లో లీటాన్ ఆ షాప్కి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఫ్యామిలీ మొత్తం చనిపోయి ఉంటారు. అండ్ ఆ కిల్లర్ వాళ్ళని ఫిషింగ్ లైన్స్తో పప్పెట్స్ లాగా కట్టడం చూస్తాడు. అది చూసి లీటాన్ తట్టుకోలేక ఒక రాడ్తో ఆ కిల్లర్ తల మీద గట్టిగా కొడతాడు వెనకాల నుంచి. కానీ ఆ కిల్లర్కి చిన్న దెబ్బ కూడా తగలదు. లీటాన్ మళ్ళీ అటాక్ చేయబోతుంటే అతన్ని వెనకాల నుంచి ఎవరో కొడతారు అండ్ అతను అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. ప్రెజెంట్ టైంలో అతను మూదాయితో ఆ రోజు నన్ను ఎవరు అటాక్ చేశారో నాకు గుర్తులేదు, స్పృహ తప్పి పడిపోయాక హాస్పిటల్లో ఎవరు అడ్మిట్ చేశారో కూడా తెలీదు అని అంటాడు. అలానే తర్వాత ఆ షాప్ మొత్తం బర్న్ అయిపోయింది, సో ఎలాంటి బాడీస్ దొరకలేదు అని అంటాడు. అండ్ నా ఇంజురీ వల్ల నాకు సరిగా గుర్తు కూడా లేదు అని అంటాడు. మూదాయ్ అతనితో మిమ్మల్ని అటాక్ చేసిన పర్సన్ మిమ్మల్ని చంపకుండా వదిలేశాడు అంటే అతను కిల్లర్ అయి ఉండడు అని అంటుంది. లీటాన్ కూడా అవును అనుకుంటాడు. ఆమె అతనికి హిప్నోసిస్ ట్రై చేస్తే ఏమన్నా గుర్తొస్తుందేమో అని సజెస్ట్ చేస్తుంది. అలానే ప్రొఫెసర్ లీకి ఎంతమంది పిల్లలు ఉన్నారు అని అడుగుతుంది. దానికి లీటాన్ లిల్లీకి ఒక ట్విన్ సిస్టర్ ఉండేదంట, చిన్నప్పుడే ఆమె కిడ్నాప్ అయింది, ఇంకా ఎప్పటికీ దొరకలేదు అని చెప్పారు అని అంటాడు. ఆ విషయం అంతా మూదాయ్ నెక్స్ట్ డే మిస్ హాంగ్కి కాల్ చేసి చెప్తుంది. అండ్ చబ్బీకి బాయ్ చెప్పి వాళ్ళ ఊరైన లిక్సీకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో మిస్ హాంగ్ రెస్టారెంట్ బార్ని చూస్తాం. అక్కడ మన సిరీస్లో ఇంకొక మేల్ లీడ్ అయిన 13,000 ఉంటాడు. వేరే అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. మూదాయ్ అక్కడికి వచ్చి అతన్ని ఇంటరప్ట్ చేస్తుంది. దాంతో ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
మూదాయ్ 13,000ని ఇంకా ఏడిపించే లోపే మిస్ హాంగ్ కూడా అక్కడికి వచ్చి 13,000ని సేవ్ చేస్తుంది. ఇక్కడ మనకి 13,000 అనే పేరు ఎలా వచ్చిందనేది తెలుస్తుంది. మిస్ హాంగ్ అతని సిటీలో కొత్తగా వచ్చినప్పుడు 13,000 యెన్ ఇచ్చి అతని డెట్ పే చేస్తుంది అనమాట. అప్పటి నుంచి మూదాయ్ అతన్ని 13,000 అని పిలుస్తుంది. ఇంకోవైపు లీటాన్ మూదాయ్ అడ్వైస్ తీసుకుని హిప్నాసిస్ చేయించుకుని అతన్ని వెనకాల నుంచి అటాక్ చేసిన పర్సన్ ఫేస్ స్కెచ్ గీయిస్తాడు. అది మూడాన్కి కూడా పంపిస్తాడు. ఆ స్కెచ్ని చూసిన మూడాయ్ అది లూరాన్ అని వెంటనే గుర్తుపడుతుంది. మిస్ హాంగ్ కూడా ఆ విషయం అంతా చెప్పి స్కెచ్ చూపిస్తుంది. మిస్ హాంగ్ మాత్రం లూరాన్ ఫిషింగ్ లైన్ మర్డర్స్ చేసిన పర్సన్ కాదు, ఎందుకంటే ఆ టైం లైన్ మ్యాచ్ అవ్వట్లేదు అని అంటుంది. మూదాయ్ ఆమెతో, మీరు ప్రొఫెసర్ లీ వాళ్ళ డాటర్ కదా, ఎందుకంటే నేను లిల్లీ పిక్ని చూశాను, ఆమె అచ్చం మీలానే ఉంది, మీరు ఆమె ట్విన్ సిస్టర్ కదా, చిన్నప్పుడే కిడ్నాప్ అయిపోయారు, తర్వాత మీకు మీ ఫ్యామిలీ చనిపోయారని తెలిసి ఇప్పుడు ఆ కిల్లర్ని ఎలా అయినా పట్టుకోవాలని ట్రై చేస్తున్నారు అని అంటుంది. మిస్ హాంగ్ కూడా సైలెంట్గా దానికి ఒప్పుకుంటుంది. ఇంకోవైపు లూరాన్ కూడా లిక్సీలోనే ఉన్నట్టు చూపిస్తారు. మూదాయ్ వాళ్ళ రెస్టారెంట్ దగ్గరే ఇల్లు తీసుకుని వాళ్ళ రెస్టారెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే చబ్బి మూదాయిని వెతుక్కుంటూ వాళ్ళ రెస్టారెంట్కి వస్తాడు. అతను మూదాయితో, నేను మీ స్టూడెంట్ కింద ఉండి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటాను అని చెప్తాడనమాట. మిస్ హాంగ్కి పరిచయం చేస్తే ఆమె కూడా ఒప్పుకుని 13,000 రూమ్లో ఉండమని చెప్పి రెస్టారెంట్లోని పార్ట్ టైం జాబ్ కూడా ఇస్తుంది. ఆ రోజు నైట్ లూరాన్ మిస్ హాంగ్ వాళ్ళ రెస్టారెంట్కి వస్తాడు. అతన్ని చూసి మూదాయ్ కొంచెం కంగారు పడుతుంది. అతను మిస్ హాంగ్ని కలిసి, నేను చిన్నప్పుడు మీ ఇంటి పక్కనే ఉండేవాడిని, మీకు గుర్తుందా అని అడుగుతాడు. అలానే మీ ఫాదర్ మా ఇంట్లో అప్పుడప్పుడు ఎలక్ట్రికల్ వర్క్స్ ఫిక్స్ చేసేవారు కదా అని అంటాడు. మిస్ హాంగ్ ఫస్ట్ హెసిటేట్ చేసిన తర్వాత, అవును గుర్తొచ్చింది, ఎలా ఉన్నావు, పెద్దవాడివి అయిపోయావు, మీ ఫాదర్ ఎలా ఉన్నారు అని రెస్పాండ్ చేస్తుంది. తర్వాత వాళ్ళిద్దరు మాత్రమే సపరేట్గా కూర్చొని మాట్లాడుకోవడం చూస్తాం. అక్కడ ఆమె లూరాన్తో, నువ్వు జేమ్స్ రివర్ దగ్గర లీతాన్ని వెనకాల నుంచి కొట్టి నీ పార్ట్నర్కి హెల్ప్ చేశావు కదా, అతను ఎక్కడా అని అడుగుతుంది. లూరాన్ కొంచెం ఆలోచించి, అతను నాతో రాలేదు అని అంటాడు. ఇక్కడ వాళ్ళ డిస్కషన్తో లూరాన్కి మిస్ హాంగ్ రియల్ మిస్ హాంగ్ కాదు అని, ఆమెకి ఫిషింగ్ లైన్ మర్డర్స్ చేసిన పర్సన్ ఎవరో ఖచ్చితంగా తెలుసు అని అర్థమైపోతుంది. సో ఆమెని డైరెక్ట్గా కన్ఫ్రాంట్ చేస్తూ, మీకు ఫిషింగ్ లైన్స్ మర్డర్ చేసిన కిల్లర్ ఎవరో తెలుసు కదా, అండ్ మీరు ఒరిజినల్ మిస్ హాంగ్ కూడా కాదు అని అంటాడు. ఆమె సడన్గా సర్ప్రైజ్ అవుతుంది. వెంటనే సోఫాలోంచి కింద పడి అరుస్తుంది. మూదాయ్ లూరాన్ మిస్ హాంగ్ని అటాక్ చేస్తున్నాడు అనుకుని అతని వైపుకి అటాక్ చేయడానికి వస్తుంది. లూరాన్ అక్కడి నుంచి తప్పించుకొని రన్ చేసుకుని వెళ్ళిపోతాడు. మూదాయ్ కూడా అతన్ని ఫాలో అవుతూ చివర ఒక పార్క్ లాంటి ప్లేస్కి వచ్చి ఆగుతుంది. అని కూడా ఆమె ఎదురుగా వచ్చి ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ జరుగుతుంది. అది ఫైట్ కంటే కూడా ఒక కైండ్ ఆఫ్ డాన్స్ ఆర్ట్ ఫామ్లా అనిపించింది నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల. ఫైనలీ లూరాన్ ఒక నైఫ్ తీసుకుని ఆమె నెక్ మీద పెట్టి, ఏమైనా లాస్ట్ విషెస్ ఉంటే చెప్పు అని అడుగుతాడు. మూదాయ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది. ఆమె కళ్ళలో వాటర్ రావడం చూసి లూరాన్, అంత ఈజీగా భయపడిపోయావా అని అంటాడు. ఆమెతో, నేను నిన్ను వదిలిపెట్టేస్తాను అని చెప్పి, కానీ వదిలే ముందు నీకు ఒక 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా విను అని చెప్తాడు. ఫస్ట్ది, నేను మిస్ హాంగ్ని అటాక్ చేయడం నువ్వు డైరెక్ట్గా చూసావా అని అడుగుతాడు. సెకండ్, నేను మిస్ హాంగ్ గురించి ఇన్వెస్టిగేట్ చేశాను, ఆమె ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్, వాళ్ళ ఫాదర్ ఒక వెజిటేబుల్ వెండర్, 2nd గ్రేడ్లోనే ఆమె చదువు వదిలేసింది అని చెప్తాడు. సో నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆమెని అబ్జర్వ్ చెయ్యి మిస్ హాంగ్ని అని అంటాడు. థర్డ్ విషయం, నేను ఇప్పుడు నిన్ను వదిలిపెడతాను, నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి వదిలేస్తాడు. ఆమె సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెనక్కి తిరిగి చూడకుండా. ఈ సీన్ చాలా క్యూట్గా అనిపించిందండి నాకు. నెక్స్ట్ సీన్లో లూరాన్ని వాళ్ళ హౌస్ మేనేజర్ అయిన బాబ్తో వీడియో కాల్ మాట్లాడుతూ చూస్తాం. లూరాన్ మూదాయ్ మార్షల్ ఆర్ట్స్ గురించి పొగుడుతూ ఆమె గురించి ఇంకా తెలుసుకోవాలి అని అంటాడు. బాబ్ అతనితో, నువ్వు ఫస్ట్ టైం ఒక అమ్మాయి గురించి తెలుసుకోవాలని అంటున్నావు అని అంటాడు. లూరాన్ స్మైల్ చేస్తూ, ఆమె గురించి తెలుసుకోవడం వర్తే అని చెప్తాడు. వాళ్ళ డిస్కషన్ బట్టి లూరాన్ కజిన్ అయిన పింకీకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని, సో ఆమెని హౌస్ అరెస్ట్ చేసి బెడ్రూమ్లోనే లాక్ చేసి ఉంచారని మనకు అర్థమవుతుంది.
నెక్స్ట్ సీన్లో మనకి పింకీ రూమ్ని చూపిస్తారు. ఆమె రూమ్లో కార్నర్లో ఉన్న కెమెరా దగ్గర కూర్చుని దాని వంక చూస్తూ స్ట్రేంజ్గా స్మైల్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో వాళ్ళ ఇంటి బయట జార్జ్ వస్తాడు. అతను రావడంతో బయట ఉన్న సెక్యూరిటీ కెమెరాస్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. పింకీ కూడా విండో దగ్గరికి వచ్చి కింద ఉన్న జార్జ్ని చూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని స్మైల్ చేసుకుంటారు. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 2 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.